హలో అండి, ఇవాళ నా మెచ్యూర్ కంప్లీట్ ఫొటోస్ చూపిద్దామని, నా మెమరీస్ చూపిద్దామని తీసాను. రండి చూద్దరు కానీ. చూడా బాబోయ్, ఇందులో చాలా ఘోరంగా ఉన్నానండి. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను అలా నించోబెట్టేశారు, కూర్చోకూడదని చెప్పి. అందుకే చూడండి నా ఫేస్ ఎలాగుందో. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా, మొత్తం ఫుల్ చేయను. సో ఇది నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆకుల కాడి నుంచి అన్నీ తీశారు. అంటే ఈ ఫొటోస్ పెద్ద క్లారిటీగా ఉండవు, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ కెమెరామ్యాన్ ఫోన్తో తీశారు. వీడియో కూడా ఉంటుంది కానీ పెద్ద క్లారిటీ ఉంటుందండి. మీకు కావాలంటే నేను తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకోండి, ఇక్కడ నన్ను ఆకలేసిన కానీ మొత్తం అన్నీ తీశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా మారిపోయారు. మొత్తం 5 years అయింది అప్పటికే. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి, నా పెళ్ళిలో ఉన్న వాళ్ళకి చాలా చేంజెస్ కనపడతాయి మీకు. మా అమ్మ చూడండి ఎలాగుందా. వీళ్ళు అందరు, ఇది మా చెల్లి, మీకు తెలిసిందే కదా. దీన్ని మెచ్యూర్ ఫంక్షన్ గారు కొనుక్కున్న డ్రెస్ ఎలాగైతే అని బొట్లు పెట్టడానికి వేసేసుకుని మా మాట అయితే వినదు. చూడండి డ్రెస్ ఎంత బాగుందో. ఫంక్షన్కి వేసుకోమంటే బొట్లు పెట్టడానికి వేసుకుంది. మొత్తం ఇది తిన మా అక్క, మా పెద్దమ్మ గారు అమ్మాయి. వీళ్ళందరూ మీకు ఆటోమేటిక్గా కనపడుతూనే ఉంటారు వీడియోస్లో. ఇక్కడ నన్ను కూర్చోబెట్టాం కానించి ఇది కూడా నా స్టేజ్. ఇప్పటి నుంచి నా ఫేస్ చూస్తే అప్పటికి చాలా తేడాలు అయితే ఉంటాయి. మా చిన్నమ్మ గారు, ఇది మా ఇంటి పక్క ఉన్న సంపద వినాయకుడి గుడిలో మేము తీయించుకున్న ఫోటో. ఇది అయితే ఫస్ట్ తీసుకున్నాం, కాకపోతే వాడిని పెద్దగా పెట్టమంటే ఇక్కడ చిన్నగా పెట్టాడు. ఇక్కడ ఎడిటింగ్ అయితే చాలా గట్టిగానే చేశాడు. ఇక్కడ చూడండి మా అమ్మ నాన్న ఫుల్ మంచి అందంగా ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడైతే దిస్ ఇస్ మై ఫ్యామిలీ ఫోటో. కెమెరా మ్యాన్ నాకు కళ్ళు క్లోజ్ అయిపోయి, ఇక్కడ క్లోజ్అప్లో చూస్తే మీకు కనపడుద్ది, క్లోజ్ అయిపోయింది. అయినా కానీ పెట్టేశాడు. ఫ్యామిలీ ఫోటో అంటే అందంగా ఉండాలి కదా. మా అమ్మ నాన్న నాకన్నా అందంగా ఉన్నారు. కామెడీ కాదు, నిజమే. మా అమ్మ మా నాన్న చాలా అందంగా ఉంటారు. ఇంకోండి, ఇది యాక్చువల్గా మనకి కట్అవుట్లు వేస్తారు కదా, అందులో ఫోటో ఇక్కడ పెట్టేది. ఆకుల మీద ఉండగానే ఫోటో తీసేశారు. అలాగే నన్ను, మా అక్క బావ. ఆ 5 years కదా ఎడిటింగ్ ఇలా చేశారో లేకపోతే ఇలా చేస్తారో కూడా నాకు తెలియదు, కానీ మీరు ఇక్కడ క్లోజ్అప్లో చూస్తున్నా మొత్తం చెమట స్వెట్ అంతా పెట్టేశాడు ఇందులో. అది కూడా క్లియర్ చేయలే, ఏం చేంజ్ కూడా చేయలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసేసాడు ఫోటోలన్నీ. ప్లస్ ఇక్కడ ఫోటోలు కూడా డబల్ పెట్టడం జరిగింది, అందుకే ఇంత పెద్ద ఆల్బమ్ వచ్చేసింది. మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ తీసేసి అనవసరమైనవన్నీ పెట్టేశాడు ఇందులో. వీళ్ళందరూ మాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇక్కడ మా మేనమామ. సో ఇంపార్టెంట్ పర్సన్ మా మేనమామ ఒకటే. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళిద్దరూ విడిపోయి డివోర్స్ తీసుకున్నారు. ఇంకా ఆవిడతో మాకు సంబంధం లేకపోయినా ఇంకా మెమరీస్ అనేవి ఉండిపోతాయి కదా జీవితాంతం. ఇక్కడ మా అత్తయ్య గారు మావయ్య గారు ఉంటారు. అప్పటికి ఇంకా ఏం కుదరలేదు యాక్చువల్గా. తెలిసిన వాళ్ళు అప్పుడు అలాగే ఉన్నారు చూడండి. ఇప్పుడు మా చిన్న అత్తయ్య, పెద్ద అత్తయ్య ఆవిడ, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు. మా పిన్ని చెప్పు. తర్వాత చూడండి, ఇది మై ఫస్ట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఓన్లీ ఫస్ట్ అవుట్ఫిట్ అండి నాది ఇది. మేము మొత్తం మిక్సప్ చేసేసాడు. ఫస్ట్ అవుట్ఫిట్ ఫస్ట్లో పెట్టాల్సింది పోయి. అప్పట్లో ఫొటోస్ అంతేలేండి. అప్పట్లో అంటే ఎన్నో సంవత్సరాలు కూడా అవలే. మా అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు. ఫోన్ అంతగా క్లారిటీ తీసుకోవట్లేదు ఫోటో. సో వీళ్ళందరూ మా పెద్దమ్మలు, పిన్నులు, అత్తలు, మా ఊళ్ళందరూ కలిసి ఇలా తీయించుకున్నారు. ఎందుకంటే నా మెచ్యూర్ ఫంక్షన్ అంటాం కన్నా వాళ్ళ మెమరీస్ కోసం చాలా యూజ్ చేసుకున్నారు దీన్ని మా చుట్టాలందరూనే. సో ఇంకా ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఇది మా మావయ్య, చెప్పాను కదా. యాక్చువల్లీ మాకు ఇంకొక మావయ్య ఉన్నారు, మా అమ్మకి పెద్ద అన్నయ్య వాళ్ళ అబ్బాయి. కానీ ఆ మావయ్య లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి తీయించుకున్నారు. సో ఇక్కడ మీకు ఇద్దరు కనపడుతున్నారు కదా, నా పెద్ద చెల్లి, చిన్న చెల్లి.
వీళ్ళిద్దరికి నా మెచ్యూర్ ఫ్యాషన్ కన్నా నేను చేంజ్ చేసిన అవుట్ఫిట్స్ కన్నా వీళ్ళిద్దరు చేంజ్ చేసిన అవుట్ఫిట్స్ చాలా ఉంటాయి. మీరు సరిగ్గా ఈ వీడియో గమనిస్తే అది ఎన్ని అవుట్ఫిట్స్ చేంజ్ చేస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. ఇది మా సెకండ్ అవుట్ఫిట్ శారీ. అప్పుడైతే ఈ శారీతో చాలా కష్టాలు పడ్డాను. క్లోజప్లో చూడండి. ఈ శారీ అప్పట్లో 8000 పడ్డది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అసలు చెక్కు చదవాలి. ఈ శారీ అసలు నేను కట్టలేదు, అయినా కానీ ఇప్పటి నుంచి అప్పటి వరకు లుక్ సేమ్ వస్తుంది. నాకు ఈ శారీ చాలా ఇష్టం, కానీ కట్టుకుందామంటే ఈ హెవీ వర్క్ వల్ల నేను కట్టలేకపోతున్నాను దీన్ని. సో ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దీంతో వీడియోస్ తీసి చూపిస్తాను. ఇవి భోజనాలు చెప్పక్కర్లేదులేండి, మీకు చూస్తే అర్థమైపోద్ది. ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ ఏం లేకపోతే మాట్లాడకపోతే బాగోదని మాట్లాడుతున్నాను. మా చెల్లి మళ్ళీ ఎపీరియన్స్ ఇచ్చింది. వీళ్ళేమో మా మావయ్య గారు అబ్బాయి, పెద్దోడు చిన్నాడు. ఇక్కడ మా తమ్ముడు అన్నాడు. అసలు ఫోటోలోకి రమ్మంటే రానంటే నేను తొగువాడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను వీడిని. ఒక్క ఫోటోలోనే కనపడతాడు, ఇంకెక్కడ కనపడ్డ వీడు. ఇంకోటి మళ్ళీ మా చెల్లెలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, మళ్ళీ మీరు చూసుకోకలే. ఇది నాకు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏం లేదు, కానీ పక్క వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చి నా ఇద్దరికి చూపించినట్టు కటింగ్ లేలకే. ఈ బ్లాక్ అండ్ వైట్ నాకు ఎందుకు కట్టాడు అసలు అర్థం కాలేదండి. నన్ను బ్లాక్ చేశాడు, ఓకే, అవుట్ఫిట్ని గోల్డ్ని మొత్తం బ్లాక్ చేయాలి కదా. సో ఈ కజోట్ పిక్ అసలు నచ్చలేదు. అసలు పక్క వెళ్ళిపోదాం. మా అమ్మమ్మ, వీళ్ళు మా అత్తలు, నేను చెల్లి అమ్మమ్మ. ఇదిగోండి మా చెల్లి సెకండ్ అవుట్ఫిట్. థర్డ్ అవుట్ఫిట్ నాకు గుర్తే లేదు ఎన్ని మార్చిందో కూడా. అంత మంచి డ్రెస్సెస్ వదిలేసి మొదలెట్టింది. ఇక్కడ అసలు చేంజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను మెచ్యూర్ యాక్ట్ మీద 11 days ఉన్నాను. ఆ 11 days కూడా తను స్కూల్ మానేసింది. సార్లు వచ్చారని బ్యాంక్ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసింది అనమాట. స్టోరీ ఉంటుంది, చెప్తాను. వీళ్ళందరూ మా వాళ్ళే. సో ఇక్కడ మా సార్లుని మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూని. మా సార్స్ వస్తున్నారని తెలిసి మా సిరి లాన్కి వెళ్ళిపోయింది. బయటికి రానంటే రానుంది. వాళ్ళు వెళ్ళి దాకా కూడా బయటికి రాలేదు అసలు. ఇవ్వండి, ఇది నా ఫ్రెండ్స్ కాదు, మా చెల్లి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు నా ఫ్రెండ్స్ బాయ్స్ అనమాట. నా ఫంక్షన్లో నా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో మంచి కూడా అంతేమంది వచ్చారు. యాక్చువల్లీ మా చెల్లి మెచ్యూర్ అయినప్పుడు నేను మెచ్యూర్ అవుతాక పెద్ద గ్యాప్ లేదండి. నా మెచ్యూర్ అయిన వారానికి జస్ట్ 1 week తేడా. ఈ బుధవారం నా మెచ్యూర్ ఫంక్షన్ అయింది. ఆ వచ్చే బుధవారం మళ్ళీ మా చెల్లి మెచ్యూర్ అయిపోయింది. అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఫొటోస్ యాడ్ చేశారు తని. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. యాక్చువల్లీ 16 members దాకా వచ్చారు. మొత్తం అందరూ ఫొటోస్ దిగడానికి పైకి రాలేదు. సో టోటల్ ఫ్రెండ్స్ 16 members వచ్చారు. మా అమ్మ తర్వాత నాకు గట్టిగా ఇది జూమ్ చేయి. సో సరే ఇక్కడ మా అమ్మగారి మావయ్య వీళ్ళందరూనే మా అమ్మ మావయ్యలు, వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ అమ్మాయిలు. సో మా అమ్మ ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. వీళ్ళందరూ మా అత్తయ్య గారులు. అప్పుడు కూడా ఫ్రెండ్షిప్ గట్టిగానే ఉంది మాకు. సో అందరు అత్తయ్య గారులు వచ్చారు. ఇక్కడ మా చెల్లి గురించి ప్రత్యేకంగా చేయించారు. ఇది మెచ్యూర్ అయింది అప్పటికి. సో ఇది మెచ్యూర్ అయిందని చెప్పి తను ఫోటోషూట్ కూడా చేయాలని చెప్తే, ఇది యాక్చువల్గా మామూలుగా తీయించుకుందే, కానీ తను మెచ్యూర్ అయిందని తెలిసి తను కూడా ఈ ఫ్రేమ్ యాడ్ చేసాడు అనమాట ఇది ఆఖరణ. సో దిస్ ఈస్ ద లాస్ట్. సో ఇంక ఇదేనండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.